రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా రెబల్ స్టార్ నటించినటువంటి కల్కి మూవీ ఈరోజు రిలీజ్ కావడం జరుగుతుంది. సో మనం ఆదిలాబాద్ జిల్లా థియేటర్ ఏదైతే ఏషియన్ థియేటర్ వద్ద ఉన్నామో, సో అభిమానులంతా కూడా థియేటర్ వద్ద ఇక్కడ చేరుకొని కూడా సందడి వాతావరణం అంతా కనిపిస్తుంది. ప్రభాస్కు సంబంధించిన ఏదైతే ఫ్లెక్సీ ఉందో దానికి సంబంధించిన ప్రభాస్ ఫ్లెక్సీకి సంబంధించిన పాలాభిషేకం కూడా చేయడం జరుగుతుంది. సో ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, అదేవిధంగా ప్రేక్షకులంతా కూడా థియేటర్ వద్దకు చేరుకొని ఇక్కడ బాణాసంచాలు పేలుస్తూ అదేవిధంగా ప్రభాస్కు పాలాభిషేకం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో అదేవిధంగా బాణాసంచాలు పేలుస్తూ ఏదైతే బ్యాండ్ వాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రభాస్ సంబంధించిన ఏదైతే కల్కి మూవీ రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ అంతా కూడా ప్రేక్షకులంతా కూడా ఏదైతే థియేటర్ వద్ద కూడా సందడి వాతావరణం అయితే పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి అందుబాటులో ప్రభాస్కి సంబంధించిన ఫ్యాన్ ఉన్నారు, మనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈరోజు ప్రభాస్కి సంబంధించిన కల్కి మూవీ రిలీజ్ అయింది, ఎట్లా సంతోషం వ్యక్తం చేస్తుంది? ఇది మేము అంచనా వేసుకోలేము. చాలా 400 కోట్లు కలెక్షన్ మూవీ తీశారు కాబట్టి మేము అనుకున్న దానికి దాదాపు ఇప్పటికి ఇచ్చిన టాక్ ప్రకారం 4.2 రేటింగ్ ఇచ్చారు. ప్రతి షో హౌస్ఫుల్. దీనికి మహాభారతానికి మించిపోతుందని మా అంచనాన్ని మించిపోయింది. సో ఈ మూవీ ఎట్లా ఉండబోతుందన్న? ఇక యంగ్స్టార్స్ అనేది రాబోయే కాలానికి ఉన్న కాలానికి తేడా ఏందని తెలిసిపోతుంది. రాబోయే కాలానికి ఫ్యూచర్ చూపించారు మొత్తం. సో ఇప్పుడు ఏదైతే గతంలో తీసినటువంటి మూవీ ఏదైతే బాహుబలి కావచ్చు, సాహా కావచ్చు, దానికి ముంచి ఉండబోతుందా, ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు మా హీరో ఏ హీరో ఎక్స్పెరిమెంట్ చేయండి, మా హీరో ప్రభాస్ అన్న గారు చేసే ఎక్స్పెరిమెంట్ ఏ హీరో చేయరు. ఇది కూడా ఎక్స్పెరిమెంట్ నెంబర్ 1 ఉంటుంది కాబట్టి ఇన్ ఫ్యూచర్లో ఎవరు 25 years బిఫోర్ రాబోయే కాలాన్ని తీశారు కాబట్టి దానికి మించిన పోయి ఉంటుంది మూవీ. సో మీరు చెప్పండి ఎట్లా ఇది సినిమా ఇది అందరికైతే బాగా రెస్పాన్స్ వస్తుంది. అందరు ఇప్పుడు బాగా టాక్ వస్తుంది. ఇప్పుడు అమెరికాలో కూడా మంచి టాక్ రాబోతుంది అన్నట్టు మా అంచనా. మూవీస్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మహాభారతం మనం చూసి తెలుసు, కానీ ఇది ఒక కొత్త మహాభారతం. మహాభారతం ఎలా ఉంటుంది కలియుగంలో అనేది స్టాండర్డ్ తో తీసిరన్న. కంపల్సరీ 2000 కోట్లు బడ్జెట్ దాటుతుంది. ప్రతి ఒక్కరు నమ్మకం అన్న బ్లాక్ బస్టర్ హైలైట్ అవుతుందన్న సినిమా ఒక్కసారి. జై రెబల్ స్టార్. సో ప్రభాస్కి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, అదేవిధంగా ప్రేక్షకులంతా కూడా ఏషియన్ థియేటర్ దగ్గరికి వచ్చి సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఇక్కడ ఒక సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రభాస్కి సంబంధించిన ఫ్యాన్స్ ఇక్కడ పాలాభిషేకాలు, అదేవిధంగా పతాకాలు, బాణసంచాలు పేరుస్తూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ఏదైతే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి కల్కి సినిమా మూవీ పెద్ద మొత్తంలో రిలీజ్ కావడం, అదేవిధంగా ఈ మూవీ అనేది ఫుల్ సక్సెస్ అవుతుందని చెప్పేసి అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సాయిలు ఆదిలాబాద్. For more videos like this, subscribe Big TV channel.